శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు చాలా ఇంపార్టెంట్. ఆ తిథులు, డేట్స్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 25, 2025 శ్రావణ శుక్రవారం శుద్ధ పాడ్యమి పుష్యమి నక్షత్రంతో స్టార్ట్ అయ్యి ఆగస్టు 23తో ఎండ్ అవుతుంది. ఈసారి వచ్చే శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం జరుపుకుంటాం. ఎందుకంటే పౌర్ణమి తిథి ఆగస్టు 9వ తారీఖు ఉంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం కాబట్టి ఈసారి మూడో శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలి. అది ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతంగా చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, రెండో వారం చేసుకోవాలి కదా అని. రెండో వారం కాదు, ఈసారి మూడవ వారం. ఎందుకంటే ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి మనకి. సో మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోగలిగితే మాత్రం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది. చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగితేనే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఆ రోజంతా కూడా బాగానే ఉంది, ఆ రోజంతా కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వాయనం ఇస్తారు. ఆ వాయనం ఇచ్చేది సాయంత్రం 6 నుంచి 7:30 లోపు వాయనం ఇచ్చేయండి. కొంతమంది 8కి 9కి కూడా వాయనాలకు పిలుస్తుంటారు. సో అది మంచిది కాదు. 7:30 లోపే కంప్లీట్ చేసేయండి వాయనాల పద్ధతి అంతా కూడా. సో శుక్రవారాలు, తిథులు, డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ శ్రావణ శుక్రవారం శుక్ల పాడ్యమి పుష్యమి నక్షత్రం జూలై 25వ తారీఖు. రెండవ శ్రావణ శుక్రవారం శుద్ధ అష్టమి స్వాతి నక్షత్రం ఆగస్టు 1వ తారీఖు. మూడో శ్రావణ శుక్రవారం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు 8వ తారీఖు. నాలుగో శ్రావణ శుక్రవారం సప్తమి తిథి అశ్విని నక్షత్రం ఆగస్టు 15వ తారీఖు. ఐదవ శ్రావణ శుక్రవారం చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం ఆగస్టు 22వ తారీఖు.